पक्षपातैः कुरु मामम्ब कृतार्थसाधवाहम्। नमस्ते भाई। भक्ति साधन पत्रिका आधारित श्री घोड़ाशंकर मंदिरे सुकल्पितायाम् अस्यां वेदिकायाम् अत्र अस्माकं भाग्यवशात् प्राप्तवन्तः महान्तः मुख्य अतिथिरूपेण अत्र विराजितवन्तः श्रीमन्तः अत्र भवन्तः दोर्पलप्रभाकर श्रीमा महोदयाः। ते निरन्तरं संस्कृतमेव ध्यायति, सदा संस्कृतमेव उपासते। एते महानुभावाः संस्कृते एव भाषते। ते नूनं ऋषिकल्पाः आकाररीत्यापि प्रवृत्तिरीत्यापि ये ऋषिकल्पाः संस्कृत अध्यापन प्रचारादिकेषु निरन्तरं निमग्नाः भवन्ति। अतोपि अत्र कृपया आगत्य सभां विराजितवन्तः इति तेभ्यः सादरं स्वागतं व्याहरामः। मरొక विशिष्ट अतिथि ब्रह्मश्री अयाचितं नटेश्वर शर्मा गाరు। చాలా ఆప్తులు వారు డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు అంటే ఉభయ శిల్పి అంటారు. ఎలా ఉభయ శిల్పి అంటే అటు పద్యాన్ని చెక్కుతాడు, ఇటు అక్షరాన్ని చెక్కుతాడు. పద్యం చెక్కడంలో ఎంతటి నైపుణ్యమో అక్షరాలను చెక్కడంలో కూడా అంత నైపుణ్యం కలిగినటువంటి వారు మా డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు. వారికి అమ్మవారు అయాచితంగా ఇచ్చినటువంటి వరాలు పద్యాన్ని రాయడం కానీ, అక్షరాన్ని చెక్కడం కానీ, అలాగే వచనాన్ని పలకడం కానీ, ప్రవచనాన్ని చెప్పడం కానీ అన్నీ కూడా వారికి కొట్టినవి. భక్తి సాధనం సమూహంలో మనం అందరం కూడా వారి పాండిత్యం గురించి మనకు అనుభవంలో ఉన్నదే. వారిలో అందరికీ తెలియని మరొక ప్రత్యేకత కూడా ఉన్నది. ఏమంటే ఎంత చక్కటి పద్య కవియో అంత చక్కటి గాయకుడు కూడా. వారు ఇటీవలే ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో ఒక పాట పాడారు. నీలి మేఘమాలవో నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మది నీ తోచిపోదువో నీలి మేఘమాల. ఇది ఎంత కమ్మగా గానం చేశాడో అది నాకు మనసు పులకించింది అనమాట. అంత చక్కటి గాయకుడు. సామాన్యంగా తెలియదు, బయటపడదు. మరొక విశేషం ఏంటంటే ఇందాకే మాటల్లో సంస్కృత భాషలో వారు వ్యాకరణ శిరోమణి తిరుమలలో చదువుకున్నారు. తిరుమలలో చదువుకొని వ్యాకరణ శిరోమణి ఈ ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడ వ్యాకరణ శిరోమణి అధ్యయనం చేసింది. అనంతవర్ధనుడు చెప్పినట్టుగా ప్రథమే విద్వాంసో వైయాకరణాః వ్యాకరణం సర్వశాస్త్ర మూలకత్వాత్ అని. మొట్టమొదలు వ్యాకరణం నేర్చుకోయ్యా. వ్యాకరణ పండితుడే మొట్టమొదటిగా పరిగణించదగినటువంటి పండితుడు. ఎందుకంటే వ్యాకరణం వల్లనే ఈ రోజుల్లో పిల్లలంతా కూడా మాకు గ్రామర్ ఎందుకు, గ్లామర్ కావాలి అంటున్న రోజులు.
కానీ వారు గ్రామర్స్ అనేది గ్లామర్ సంపాదించుకున్నారు. అంత గొప్ప వ్యాకరణ శిరోమణి వారు. నిజంగా అలాంటి వారు మన భక్తి సమూహంలో ఉండటం చాలా చాలా ఆనందదాయకం. ఇటు దోర్బల వారు, వీరు కూడా భక్తి సాధనలో వారికి పొంగు బంగారు. దోర్బల వారు ఎప్పుడు ఏ క్షణ మధ్యరాత్రి లేచి అడిగినా కూడా ఏదైనా ప్రవచనం చెప్పడానికి సిద్ధం. వారు అంత కొంగున కట్టేసుకున్నారు వారు. కాబట్టి ఇలాంటి చక్కటి పండితులు సమూహంలో ఉన్నారు. అభినవగుప్త పాదులు అని ఒక మహాపండితుడు ఆయన అన్నారు, సరస్వత్యాస్తత్వం కవి సహృదయాఖ్యం విజయతే అన్నారు. ఈ దీంట్లో సరస్వతి తత్వం అంటే కేవలం ఏదో కవి మాత్రమే సరస్వతి స్వరూపులు అని మనం అనుకుంటాం. కవులు సరస్వతి స్వరూపులు అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఆయన సహృదయుడిని కూడా గుర్తించారు. కవి సహృదయుడు ఇద్దరు కలిస్తేనే సరస్వతి యొక్క సమగ్ర స్వరూపం అవుతుంది అన్నారు. కాబట్టి అలాంటి సహృదయ మూర్తులు ఇద్దరు, అటువంటి సహృదయ మూర్తులు ఉన్నటువంటి ఈ చక్కటి సమావేశం, ఈ భక్తి సాధన సమూహం వేదిక. మరొక మిత్రమణి ఉన్నారు, మా దత్తాత్రేయ ఆత్మస్థానీయులు. వాస్తవంగా నాకు చాలా ఆత్మస్థానీయులు వారు. ఒక నీతి శతకాలు అన్నట్టుగా ఒక పంచతంత్రంలోనో ఒక హితోపదేశంలో అనుకుంటారు, కేన సృష్ట విధం రత్నం మిత్రనిత్యక్షరద్వయం అన్నారు. ఎవరు సృష్టించారా అసలు ఈ మిత్రుడు అనేటువంటి రత్నాన్ని అంటాడు ఆయన. మిత్రుడు అనేటువంటిది ఒక రత్నం, మిత్రరత్నం. కాబట్టి అలాంటి మిత్రరత్నమే మా దత్తాత్రేయ శర్మ. మనం రాయలను చూడలేదు అనేటువంటి బెంగ అవసరం లేదు. వారు మనకు భువనగిరిలో రాయల్గా కనిపిస్తారు. రాయలుగా ఆయన ఇటీవలే రాయలే అంటున్నాడు, కానీ పుస్తకపు అనే శతకం గొప్పగా రాశాడండి. మీ అందరికి చప్పట్ల మధ్య తెలియజేస్తున్నాను. మంచి శతకం, పుస్తకపు అనే శతకం. అలాగే ప్రతాపరుద్రుడిని మనం చూడలేదు అనేటువంటి చింత అవసరం లేదు. ఆయన మన తెలుగు సభలలో ప్రతాపరుద్రునికి సంబంధించినటువంటి నాటకం వేసినప్పుడు ఆయన ప్రతాపరుద్రునిగా వెలిగాడు. కాబట్టి గొప్ప నాటకంలో గొప్ప పాత్రలను అభినయించడంలో చాలా సిద్ధహస్తులాగా అటువంటి మా దత్తాత్రేయ శర్మ. మరొకటి ఏంటంటే ఆయన అడుగుపెట్టని అవధాన వేదిక ఇంతవరకు ఎక్కడా లేదు. ప్రతి అవధానము ఆయన ఉంటేనే రాడింది. కాబట్టి అయితే సంచాలకుడి గారు, అయితే అధ్యక్షుడు గారు, అయితే పృచ్ఛకుడి గారు ఏదో ఒక రూపంలో ఆయన అవధానంలో దర్శనం ఇస్తూనే ఉంటారు. అంటే అవధానం అనేటువంటిది ఆయన ఆత్మ. కాబట్టి అభ్యుదయ కళా వికాస్ అనేటువంటి గొప్ప సంస్థను స్థాపించడమే కాకుండా దానికి తాను కార్యదర్శిగా ఉంటూ ఈ యావత్ ఆంధ్ర లోకానికి కూడా అవధానం అంటే ఏమిటో పరిచయం చేసినటువంటి మహనీయుడు మా దత్తాత్రేయ శర్మ. ఆయన ఈ సభలో ఉండటం, మన సమూహంలో భక్తి సాధన సమూహంలో ఉండటం అనేటువంటిది చాలా ఆనందదాయకం. ఇక్కడ ఉండేటువంటి సహృదయులు మా విట్టుబాబు గారు, వీణాదేవి మేడం గారు, అట్లాగే లింగేశ్వర శర్మ, మా పండగ రాధాకృష్ణమూర్తి. భక్తి సాధన పత్రిక 2 సంవత్సరాలుగా గొప్ప కృషి చేస్తూ ఉన్నారు. ఈ కృషి ఎలాంటిది అంటే ఒక ఋషి ఎంత కృషి చేస్తే ఋషి అవుతాడు, అట్లా భక్తి సాధనం పత్రిక కూడా సాహిత్యాన్ని గొప్పగా చాటింది. భక్తి సాధనం సమూహం స్థాపించి బహుశా నేను అనుకోవడం కరోనా ప్రారంభము, భక్తి సాధన సమూహ ప్రారంభము రెండూ ఒకేసారి జరిగాయి. అటువంటి భక్తి సాధనలో ఇప్పటి వరకు ఎన్నెన్నో సాహిత్య రూపాలు రూపుదాల్చారు. ఒక అవధానాలే కాదు, ఒక అంశపూర్ణలే కాదు, శతకాలే కాదు, దాదాపు 20 శతకాలు రూపుదిద్దుకున్నాయండి ఇందులో. ఇప్పుడు మనం చూసేది కేవలం 31 శతకాలు, ఇంకా ఎక్కువే అనుకుంటారు కొన్ని, ఇందులో ఇంకా రాలేదు. 30 శతకాల వరకు రూపుదిద్దుకున్నాయి.
దాదాపు 2000 పద్యాల వరకు ఈరోజు మరి రూపుదిద్దుకున్నాయి ఈ భక్తి సాధనం సమూహంలో. చాలా గొప్ప కృషి. ఒక్క పద్యాలే కాదు, అవధానాలే కాదు, మరి సంగీతమే కాదు, పురాణ ప్రవచనాలు, ఇలాంటి మహనీయుల చేత రామాయణ భారత భాగవతాది ప్రవచనాలు చేయించినటువంటి ఘనత భక్తి సాధనానికి దక్కింది. కాబట్టి ఇంత చక్కగా నిబద్ధంగా నడిచేటువంటి సమూహం నాకు ఎక్కడా కనిపించలేదు. ఏ సమూహంలోనైనా కూడా అన్ని వేరే వేరే ముచ్చట్లు ఉంటాయి. కానీ మా భక్తి సాధన సమూహ వేదిక పైన కేవలం సాహిత్యాంశమే ఉంటుంది. వేరే అనవసరమైనటువంటి ముచ్చట్లు ఉండనే ఉండదు. కాబట్టి క్రియా సిద్ధిసత్వే భవతి మహతాం నోపకరణే అన్నారు. ఇదంతా ఏంటంటే ఒక గొప్ప మనస్సంకల్పం, సంకల్ప శుద్ధి. తన్మే మన శివ సంకల్పం వస్తూ అన్నట్టుగా గొప్ప సంకల్ప శుద్ధి ఉన్నట్టయితే కార్యసిద్ధి ఉంటుంది. ఏ ఉపకరణాలు అక్కరలేదు. మా పండిత రాధాకృష్ణమూర్తికి అలాంటి గొప్ప వజ్ర సంకల్పం అనేటువంటిది ఉన్నది. ఆ వజ్ర సంకల్పం ఉండడం వల్ల ఆయనకు ఏ ఉపకరణాలు అవసరం లేదు. పిలిస్తే పలుకుతారు అందరూ పండితులు. అందుకని భక్తి సాధనం పత్రిక ఒక సాహిత్య నవనవోన్మేష పత్రికగా ఈనాడు రూపొందుతూ ఉన్నది. అలాంటి భక్తి సాధనం పత్రిక ఆధ్వర్యంలో ఈ పద్య నవశతి అనేటువంటి గొప్ప శతకం, గొప్ప పుస్తకం రూపొందింది. చాలా సంతోషం. బహుశా ఈ సమూహం రూపకల్పన అయిన తర్వాత ప్రచురించబడినటువంటి మొట్టమొదటి పుస్తకం. కాబట్టి ఇలాంటి పుస్తకం అందరూ కూడా చదివి తీరాలి. ఇందులో చక్కటి పద్యాలు ఉన్నాయి. అందరూ లింగేశ్వర శర్మ దగ్గర నుండి ఎంతో మంచి పద్యాలు రాశారు. ఆయన భక్తి సాధన సమూహంలోకి వచ్చిన తర్వాత పద్యాలు నేర్చుకున్నటువంటి అయినప్పటికీ కూడా ఆయన పద్యాలు ఆస్వాదనీయంగా ఉన్నాయి. ఇట్లా ఎంతో మంది కవులకు ఈ వేదిక గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చింది, స్ఫూర్తినిచ్చింది. సాహిత్యంలో ముందుకు నడవండి అనేటువంటి ఒక వెన్ను తట్టి ముందుకు నడిపింది. కాబట్టి ఎంతో మంది కవులు గొప్ప కవులుగా రూపుదిద్దుకున్నారు. కవులు కాని వాళ్ళు కవులుగా రూపుదిద్దుకున్నారు. ఈ రోజుల్లో వచనాన్ని వదిలిపెట్టి కవులంతా కూడా పద్యం వెంట పడ్డారు. ఎందుకు అంటే పద్యం రాస్తేనే కవిని అనేటువంటి ఒక భావన అందరిలో వచ్చింది. కాబట్టి అటువంటి ఒక గొప్ప చైతన్యాన్ని కలిగించినటువంటి సమూహం ఈ భక్తి సాధనం సమూహం. కనుక ఇందులో నా అదృష్టం ఏంటి అంటే పండగ గారు ఈ ప్రూఫ్ చూడండి అని నాకే ఇచ్చారు. అయితే ప్రూఫ్ నేను చూసినంత మాత్రంలో ఇందులో తప్పులు ఉండయి అని నేను అనుకోను. అయినప్పటికీ కూడా దొరుకుతాయి. కాబట్టి అది సహజం. అయినప్పటికీ కూడా అక్కడ దోషాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఏదో నా శక్తి మేరకు ఉన్నంతలో కొంతవరకు ప్రూఫ్లు దిద్ది సరిచూడగలిగాను. అన్ని పద్యాలు కూడా ఎంతో చక్కగా ఉన్నాయి. శతకాలన్నీ కూడా భక్తి పథకాలులాగా ఇందులో రూపుదిద్దుకున్నాయి. పద్యాలన్నీ కూడా ఆస్వాదనీయంగా ఉన్నాయి. ఇటువంటి గొప్ప పుస్తకాన్ని ప్రచురింపచేసినటువంటి భక్తి సాధన సమూహం చాలా ధన్యమని నేను అనుకుంటూ ఉన్నాను. సుకవి పండిత గాయక సుకపికాల కాలవాలంబునై ధర్మైకరుచుల సఫలముల నొసగుచు సాగుచున్న భక్తి సాధన పత్రిక స్వర్గతరువు. భక్తి సాధన పత్రిక స్వర్గతరువు. ఈ భక్తి సాధన పత్రిక వాస్తవంగా కల్పతరువు. ఇది వాస్తవం, ఇది స్థలం కాదు, కల్పతరువే. ఈ కల్పతరువు పైన విహరించేటువంటి వాళ్ళు ఎవరు అంటే చక్కటి సుకవులు, పండితులు, గాయకులు అనేటువంటి సుకవికాలు, చిలుకలు, కోకిలలు. ఈ భక్తి సాధన స్వర్గతరువు, కల్పతరువు
మంచి సుమాలను, ధర్మ సుమాలను, ధర్మ రుచులను అందించింది. అంతేకాకుండా సత్ఫలాలను అందిస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి భక్తి సాధన కల్పతరువునకు వేవేల జోహాలను అర్పిస్తూ ఇది కలకాలము నిలుచుగాక అని మంగళాశాసనం చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సమూహానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా దత్తాత్రేయ శక్తి నిజంగా డాక్టర్ జిఎం రామశంకర్ గారు చెప్పినట్టుగా ఇది ఒక కల్పతరువే, ఏమన్నాను లేదు. ఎందుకంటే ఏదో ఒక సంస్థ పెట్టుకుని ఆ సంస్థలో సంవత్సరానికి ఒకటో రెండో పుస్తకాలు వేసుకొని లేదా ఒకరిద్దరిని సత్కరించుకుని మేము గొప్ప సంస్థలు నిర్వహిస్తున్నామని అనుకునే వాళ్ళకంటే ఏ అంగబలం అర్థబలం లేనటువంటి ఒక అర్థకుడు ఆయన ఇంతమంది కవులను సమీకరించి ఒక చోట పెట్టి దాదాపు తెలంగాణనే కాదు ఆంధ్రదేశంలో ఉండేవాళ్ళని కూడా ఇక్కడికి పిలిచి రాంభట్ల పార్వతీశ్వర ఎక్కడో ఉంటాడు, ఆయనకి వచ్చాడు. మొన్న సందీప్ హైదరాబాద్కి వచ్చాడు. తినగానే సందీప్ అని అబ్బాయి పిలిచి సందీప్తో కలిపి నామశంకర్ కలిపి అవధానం తీయించాడు. అట్లాగే గుడిపాల మహాదేవమణి గారు ఇంకొక శతావధాన కార్యక్రమాలు నిర్వాహకులుగా వచ్చాడు. 3 రోజుల పాటు నేను ఆ కార్యక్రమంలో నిర్వాహకులుగా నేను కూడా ఉన్నాను. కానీ నాకు రాని ఆలోచన ఆయనకు వచ్చింది. ధూళిపాడ వారిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి దేవాలయంలో ఇక్కడ వారి చేత ఉపన్యాసం చెప్పించి వారి ఆశీస్సులు అందుకున్నాడు. అంటే పండలి రాధాకృష్ణమూర్తి గారి క్రియా కర్తృత్వానికి ఇది ఒక గొప్ప నిదర్శనగా నేను భావిస్తున్నాను. ఇంకా నిరంతరంగా అయాచిత వారిని, రామచంద్ర గారిని, దూరబల వారికి ఆశీస్సులు వారికి అందుతూనే ఉంటాయి. మరి ఎప్పుడు ఏమంటారంటే ఇది కొంగులో పెట్టిన పసిడిలాగా మీరు ఉన్నారు, కొంగులో పెట్టిన బంగారం లాగా మా పండుగ గారికి ఉన్నారు. ఇందులో అష్టావధానాలు ఇచ్చాడు, శతావధానాలు, ప్రవచనాలు, ఉపన్యాసాలు, భక్తి గీతాలు, అంశపూర్ణం. అంశపూర్ణం కూడా ఏ సమయంలో ఏది ఆలోచిస్తే అంశపూర్ణం అప్పటికప్పుడు. నిన్న రాత్రి ఒక సమస్య ఇవ్వండి అని అంటాడు. సమస్య ఇచ్చిన 5 నిమిషాల్లో సమస్య ప్రకటించడం, దాని చేత పద్యాలు అంతే. అక్కడ మన పరిస్థితి కూడా ఆయన ఊహించాడు. ఒక సమస్య ఇవ్వండి, నాకు 5 దత్తపదులు ఇవ్వమంటాడు. 5 దత్తపదులు ఎక్కడి నుంచి ఇస్తారు, ఎట్లా ఇస్తారు అంతే. తర్వాత సందేహాలు సమాధానాలు చెప్పించడం. తర్వాత కవుల పరిచయాలు, ఇది ఒక మంచి కార్యక్రమం పెట్టుకుని ఇందాక చెప్పడం వచ్చాను. కవుల పరిచయాలు పెట్టుకున్నాడు. తర్వాత సమావేశాలు ఈ వేదికగా పెట్టుకుని భాగ్యనగరానికి ఎవరు కవి వచ్చినా నా మహాదేవమణి గారిని కానీ ఇంకెవరు కానీ ఎవరు వచ్చినా సరిగ్గా తీసుకొస్తాడు, వారితో ఒక ఇది కార్యక్రమం పెట్టిస్తాడు. తర్వాత జాతీయ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో కవులు కూడా పిలిచాడు. లలితాదిత్య అక్కడి నుంచి ఇక్కడికి పద్యాలు పంపిస్తారు. ఇట్లా చాలా మంది అక్కడి నుంచి కూడా చేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఈయన చందాదారు, పత్రిక చందాదారు అంటే పద్యాలు రాశారు. నేను డబ్బులు తీసుకోడు ఎవరి దగ్గర. తర్వాత పండుగలు అట్లాంటివి ఉన్నప్పుడు ఆ పండుగలకు సంబంధించినటువంటి విశేషాలు చెప్పించడం. తర్వాత ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఆయనకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు పురస్కారం ప్రకటిస్తాడు. చిత్రమైన విషయం ఏంటంటే ఆ పురస్కారం ఎక్కడ వెతుకుతాడు. ఈ లిస్ట్లో ఎంతమంది పద్యాలు ఎన్ని చెప్పారు చూసి నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 అని పెట్టి అతనికి పురస్కారం పెట్టేస్తారు. తర్వాత మరొక గొప్ప విశేషం, ఇంకొక యాంగిల్ ఏంటంటే వైదిక కార్యక్రమం. ఇక్కడ ఈ దేవుడికి, తర్వాత అక్కడ సిద్దిపేటలో ఉన్న స్వామికి ఆయన చతుర్వేద యాగాల దగ్గర మొదలుపెట్టి రుద్రాభిషేకాలు ఒకటి కాదు అనేక అభిషేకాల కార్యక్రమాలు. వీటితో పాటు విజయదుర్గ దేవాలయంలో మరపడిగా హరినాథ శర్మ గారు ఆయన ఆప్తుడు, ఆయన పిలిచి దేవాలయం చూపించగానే వెంటనే విజయదుర్గ పేరిట ఒక శతకం సిద్ధం చేయించాడు. అక్కడ పుస్తకం తయారు చేయించి ఆవిష్కరించారు. చూడండి ఆయన అంటే ప్రత్యేక సంచికల ప్రకటన, ప్రత్యేక శతకాల ప్రచురణ కూడా ఇదంతా ఈ కరోనా సమయంలో. ఇవన్నీ ఇంకొక విషయం, ఎక్కువ మంచిగా అందరూ హాయిగా తిరిగి ఆనందంగా ఉన్న సమయంలో కాదు, ఎవరు రాని సమయంలో, అందరూ ఇళ్లకి పరిమితమైన సమయంలో ఇంతమందిని రప్పించి ఇన్ని కార్యక్రమాలు చేయడం. ఇవి నేను ఆయన చేసిన సేవా కార్యక్రమంలో కొన్ని మాత్రమే చెప్పాను. తర్వాత నేను ముందుగానే అన్నట్టు భోళాశంకరుడు లోపల బయటపడి ఉన్నాడని, ఈయనకు చేస్తున్నటువంటి నిస్వార్థ సేవను గుర్తించి వర్గంలో విద్యా సరస్వతి ఆ మాతృ సన్నిధానంలో పురస్కారం ఇచ్చారు.
సేవా పురస్కారం ఇచ్చారు. సేవా పురస్కారం ఇస్తే మామూలుగా ఎవరైనా పురస్కారం ఇచ్చి మంచి ఒక జోలి కట్టుకుని లాల్ చేసుకుని పైన కండువా వేసుకుని ఒక కార్యక్రమం అంటే పెడతాను. ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకుని పైన పని చేసుకుని చూస్తాడు. అంటే ఆ పురస్కారం కూడా అలా అంతే, అమ్మవారి ఇచ్చిన పురస్కారం తీసుకుందాం తప్ప నాకు ఈ వీటి మీద నమ్మకాలు లేదు అంటే ఇది ఆయన ముఖముద్రలు చెప్పడం కాదు, వాస్తవంగా కూడా ఆయన అంత నిగర్వి నిరాడంబరుడు. ఇక్కడ కడిమెళ్ళ మన అవధానం అయింది పద్మాకర్ గారి అవధానంలో ఆయన కూడా అవకాశం దొరికింది. ఆయన కూడా ఒక రాష్ట్రీయ ఎట్లా ప్యాంట్ పుష్టి చేసుకుని వచ్చి మామూలు కూర్చున్నాడు ఆ సభలో. అని తెల్లారి చెప్తే మన అట్లా కాదు, ఆయన కొంచెం దూరం కట్టుకోమంటే తెల్లారి ఒక మంచి కట్టుకుని వచ్చాడు, అది కూడా లుంగిలారి కట్టుకుని వచ్చాడు. అంటే అంత నిగర్వ నేను ఆయన విమర్శిస్తున్నాను అంత నిగర్వ ఆ పూజలు కలిగిస్తా. ఇక్కడ అక్కడ కనీసం గుడిలో కరెంటు కూడా లేనటువంటి గుడిలో అవధాన సప్తాహం నిర్వహించారు. సిద్ధిపేట అవధాన సప్తాహాలు నిర్వహించారు. అక్కడ అందరికి అంతా వెళ్ళారు. అక్కడ అష్టకాల వారు మొత్తం కూర్చున్నారు 3 రోజుల పాటు కార్యక్రమానికి. మిగతా వాళ్ళంతా వెళ్ళి వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన వాడి ఎక్కడ ఎట్లా ఆకర్షిస్తాడో, ఈ ఇంత ఆకర్షిస్తే ఆయనకి ఎక్కడి నుంచి ఆ భగవంతుడు ఇచ్చాడో ఆశ్చర్యకరం. ఇది ఇవాళ కృషి కాదండి, 20 ఏళ్ళుగా ఆయన ఉన్నటువంటి ఈ అవధాన విద్య పట్ల, ఈ పద్య విద్య పట్ల ఉన్న మమకారం. 5 అవధానుల సమ్మేళనం, 7 అవధాన సమ్మేళనాన్ని ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం చేశారు ఇక్కడ మెదడు. ఆయన అప్పటికే పూజారి పూర్తిగా సెటిల్ కాకముందే ఆ 7 అవధానులు గుమ్మర గారు వచ్చి కూర్చొని అవధానం చేశారు. కష్టకాల వారు ఉన్నారు, అక్కడే ఉన్నటువంటి రాధాకృష్ణమూర్తి గారు, దేవుళ్ళ రాధాకృష్ణమూర్తి గారు ఉన్నారు. ఇంకా చాలా మంది పండితులతో నాన్నగారు మీరు వీళ్ళు చూస్తున్నారు. ఇట్లా అంతమంది పండితుల సమ్మేళనం చేశారు. మీరు అవధానం చేసినప్పుడు కూడా చాలా మంది వచ్చారు. అట్లా అవధానం అన్నది ఆయనకు ఒక గొప్ప ప్రేరణ. హృదయంలో అవధానం అంటే అట్లా హృదయం అంటే రంజిల్లుతుందన్నమాట. అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ కేవలం పద్యానికే పరిమితం కాకుండా ఈ భజనలు ఇవన్నీ కూడా చేయించి ఈ భక్తి సాధనాలను నిజంగా ఒక సాధన వేదికగా ఇంతమంది గౌరవం వెలిగినందుకు భక్తి సాధన నిర్వాహకులు పండుగ గారిని అభినందిస్తూ ఒక మంచి పుస్తకం 900 పద్యాలు. 900 పద్యాల్లో ఒక 30-40 మంది కవులు ఉన్నారు. ఇందులో 30-40 మంది కవులు దౌర్బాల దగ్గర కోరుకుంటే లింగేశ్వర దాకా ఉన్నవాళ్ళే మాట్లాడతారు. ఇంతవరకు ఉన్న కవులందరినీ రచనలు పెట్టి విభిన్న శైలులు ఒక చోట చూపిస్తూ ఒక పంచభక్ష పరమాణాన్ని మన ముందర వడ్డించినట్టుగా అనేక శతకాలలో కొన్ని పద్యాలు పేర్చి కూర్చి ఈ నవశక్తిని ప్రచురించినందుకు హార్దికంగా అభినందిస్తూ వారికి చక్కని ఉపాయంగా మంచి మాటలు పెద్దలు చెప్పాలని కోరుతూ ముందుగా అయాస్తంగా అభ్యర్థిస్తున్నారు. సంస్కృతంలో పండితులు, శతాధిక అష్టావధానాలు చేసేవారు. వారి శతావధానం పేరు చేయలే కానీ మన ముగ్గురు శతావధానం వేదిక మీద ఉన్నారు. మరొక్కసారి అందరూ కర్తాడు. ఇదమంతం క్రమకృత్స్నం జాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతి ఆ సంసారం నదీప్యతే. శబ్దజ్యోతి వెలుగకపోయినట్లయితే ఈ ప్రపంచం అంధకారవంతం అయిపోతుంది. ఈ మాట భక్తి సాధనం విషయంలో అక్షర సత్యంగా నేను భావిస్తున్నాను. భోళాశంకరుని పాత సన్నిధిలో భక్తి సాధనం చేస్తున్నటువంటి సాహిత్య సాధన నిరుపమానం. అందుకు సాక్ష్యం ఈరోజు ఆవిష్కృతమైన పద్య నవశతి. మహామహోపాధ్యాయులు, సంస్కృతాంధ్ర విద్వత్ కవి శేఖరులు, శతావధానులు, పూజ్యులు డాక్టర్ జోర్పల ప్రభాకర్ శర్మ గారు భక్తి సాధనానికి ఒక పెద్ద అండ, భీష్మ పితామహుడు. వారిని భక్తి సాధనానికి ఈ సాధన
ప్రయాణంలో అగ్రగణ్యుడుగా అంటే అగ్రేసరుడుగా చేసినటువంటి ఘనత మా పండుగ రాధాకృష్ణమూర్తి గారు. లేకపోతే ప్రభాకర్ శర్మ గారు ఇక్కడికి వారు పిలవడమే ఆలస్యం, వెంటనే వచ్చేస్తారు కొవ్వూరు నుంచి. మనం ఇక్కడి నుంచి రావడం పెద్ద సమస్య కాదు, కానీ వారి సందేశం అందగానే ఇక్కడికి విచ్చేసి ఈ భక్తి సాధనలో తమ ఈ వాంగ్మయ దానం చేస్తున్నారంటే ఘోడాశంకరుని సంకల్పం, అట్లాగే పండిత రాధాకృష్ణమూర్తి గారి లక్ష్య సిద్ధి, సంకల్ప సిద్ధి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ అనేక శతావధానాలు ఈ భక్తి సాధనం గ్రూపులో పూజ్యులు ప్రభాకర్ శర్మ గారు సంస్కృతంలో అనుగ్రహంగా చేసి మనం రంజింపజేసినారు. ఇది ఒక అంటే భక్తిని, పరమేశ్వరుని భక్తికి ఇవన్నీ సాధనాలు. అనేక ప్రక్రియలు ఇంతకుముందే దత్తాత్రేయ శర్మ గారు చెప్పినారు. అనేక ప్రక్రియలలో భక్తి సాధన కృషి చేస్తున్నది ఎందరో కవి పండితుల సమక్షంలో, వాళ్ళ యోగదానంలో. కనుక ఒక భక్తిని, పరమేశ్వరునికి భక్తిని సమర్పించుకోవడానికి ఇన్ని విధాలైనటువంటి ప్రక్రియలు అవసరం అని ఈ సంస్థ తెలియజేస్తుంది. అలాగే ఈనాటి సభాధ్యక్షులు శతావధాని పంచాంగన గౌరీ భట్ల వెంకటరామ శర్మ గారు తమ అధ్యక్షోపన్యాసంలో చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగా పండిత రాధాకృష్ణమూర్తి గారు అటు పండితులు కాదు, కవులు కాదు, కానీ కవిత్వంలోనూ పాండిత్యంలోనూ దిగ్గజాలైనటువంటి వాళ్లను తమ సంకల్పంతో రప్పించగలుగుతున్నారు. మా ఇంట్లో మా శ్రీమతి అంటుంటుంది, రాధాకృష్ణమూర్తి గారు టీచరు, మీరేమో విద్యార్థులు అని అంటుంటుంది. మీ టీచర్ ఎట్లా చెప్తే మీరు అట్లా వింటారు, మీ టీచర్ ఫోన్ చేసినారా అని అంటుంటుంది అనమాట. అంటే నిజమే, ఆయన పరమేశ్వరుడి సేవ చేస్తున్నారు, ఘోడాశంకరుడి సేవ చేస్తున్నారు. ఘోడాశంకరుడి ప్రభాకర్ శర్మ గారు ఒకసారి అన్నారు, ఆయన కాదు ఘోడాశంకరుడు ఈయనే అని. ఆ ఘోడాశంకరుడు తయారు చేసిన ఈ ఘోడాశంకరుడు ఈయన అనమాట. ఆయనకు ఏమి అసలు ఏ రకమైనటువంటి ఆడంబరం లేదు, పరమేశ్వరుడికి ఎటువంటి ఆడంబరం లేదు. అట్లాగే మా రాధాకృష్ణుడికి కూడా ఏ ఆడంబరం లేదు, నిరాడంబరంగా నిర్వ్యాజంగా సేవ చేస్తూ ఉంటాడు. ఆ సేవలో అందరినీ భాగస్వామ్యం చేస్తాడు. అందుకే పరమేశ్వరుడు ఆయనలో ఆయన వార్తలో ఉన్నాడు కనుకనే ఇంత ఉద్దండలైన వాళ్ళు ఆయన ఒక్క మాట చెప్పగానే ఎందుకు వింటున్నారు, మిగతా వాళ్ళకి ఎందుకు వినడం లేదు, ఆయనకి ఎందుకు వింటున్నారంటే పరమేశ్వరుడు ఆయనలో, ఆయన రాజరూపంలో ఉన్నారు. కనుక ఆ ఘోడాచక్రుడు ఈ ఘోడాచక్రుడిని ప్రేరేపించగా జరుగుతున్న వాంగ్మయ సేవ కార్యక్రమం ఇది. దత్తాత్రేయ శర్మ గారు ఇంతకుముందు చెప్పారు ఈ పుస్తకానికి సంబంధించిన విషయాల గురించి. ఇది పద్య నవశతి, ఇది కేవలం మచ్చుతరంగా మాత్రమే. ఇట్లాంటి నవశతులు ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి. ఇప్పటికే 30,000 31,000 పద్యాలు వచ్చినాయంటే ఇది 900 మాత్రమే నవశతే కదా. అంటే ఇది 20,000 పైన రావాలి. కనుక ఇంకా చాలా వస్తాయి. అంటే దాదాపుగా మన పురాణ ఇతిహాసాలు ఏవి వచ్చినా కూడా 1,00,000 శ్లోకాలకు తప్ప ఏమీ లేదు. భాగవతం కానీ మహాభారతము 1,00,000 శ్లోకాల గ్రంథము, రామాయణం 25,000 శ్లోకాల గ్రంథము, అట్లాగే భాగవతము అనేక 12 స్కంధాలతో 1000 కొద్ది శ్లోకాలు ఉన్నాయి. అట్లాగే భక్తి సాధన కూడా అటువంటి కోవలోకి తీసుకుని పోవడానికి తగినటువంటి ఈ కార్యక్రమం ఇది. పురాణ ఇతిహాసాల వరుసలో ఈ భక్తి సాధనలో వచ్చేటటువంటి వాంగ్మయం కూడా చేరుతుంది. 1,00,000 శ్లోకాలకు 1,00,000 పద్యాలకు చేరిన ఆశ్చర్యపోనవసరం లేదు. అది మనమెవరో చెప్పడానికి పరమేశ్వరుడు చెప్తున్నాడు. పరమేశ్వరుడు సంకల్పించినాడు, అంటే ఆయన సంకల్పమే జరుగుతుంది. కానీ మనమంతా నిమిత్త మాత్రమే.
పూజ్యులు ప్రభాకర శర్మ గారు లాంటి వాళ్ళే అనేక శతావధానాలు చేసినారండి వృత్తిలో. మరి ఎంత గొప్ప సంకల్పము, పరమేశ్వరుని ఆశీస్సులు ఉండబట్టే జరుగుతున్నది. చాలా డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో, కోట్లకు పడగలెత్తిన శ్రీమంతులు ఉన్నారు. వాళ్ళందరూ ఈ పని చేయలే. బండారా లక్ష్మణమూర్తి గారు చేశారు ఈ పని. అంటే కొన్ని సంకల్పాలు భగవంతుని లీలలు ఎట్లా ఉంటాయంటే ఎవరి చేత ఏ పని చేయించుకోవాలో ఆయన తెలుసు. కాబట్టి వాళ్ళతో ఆ పని చేయించుకుంటాడు. కించిన్ మాత్రం అనుకున్న వాళ్ళతో ఉద్దరణమైనటువంటి పనులు చేయించుకుంటాడు. కనుక ఇదంతా కూడా పరమేశ్వరుని సంకల్ప లీల. మనమంతా నిమిత్త మాత్రం అనుకొని సేవ చేయవలసినటువంటి సందర్భం ఇది. ఇంతటి చక్కని పుస్తకాన్ని ఆవిష్కరణ చేసి లోకానికి ఒక భక్తికి ఇదొక సాధనంగా ఈ పద్యనవచని పరమేశ్వరునిలో పైన భక్తిని కలిగి ఉండటానికి ఈ ఒక సాధనభూతంగా వారు ప్రచురించినారు అని అనుకోవాలి. ఇందులో మేమందరం కూడా 4 పద్యాలు రాసి ఈ సేవలో భాగస్వాములు అయినందుకు నేను ధన్యులను భావిస్తూ పరమేశ్వరునికి నమస్తూ అర్పిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చాలా చాలా మంచి విషయాలు సరైన సమయంలో సరైన రీతిలో చెప్పారు. నిజంగా నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిరిసుమంతలెవ్వండు పారవైచు కామధేనువు వానింటి కామధేనువు వానింటి గాడి పసరం అల్ల సురశాఖి వానింటి మల్లి చెట్టు అంటారు మాధయ్య గారి మల్లయ్య గారు. అట్లా భక్తిగా కానీ లేకపోతే పరాగ్గా కానీ స్వామి పైన కొన్ని నీళ్లు పోసి పత్రి పెడితే చాలు ఆ భోళా శంకరుడు మురిసిపోయి కోరిన వరాలన్నీ ఇస్తాడట. మరి ఈయన పూర్వజన్మలో అలాంటి ఎన్నో సేవలు చేసి ఉంటాడు. ఆ సేవలు కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా. అందుకనే దొరబల వారి వంటి మహనీయులు మాటికి వారిని అనుగ్రహిస్తూ ఉండడం ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతం అన్నమాట. మీ మాట నేను బలపరుస్తూ వారికి ఇతోధికంగా ఇలాంటి పుస్తకాలు ఇంకా ప్రచురించే శక్తిని నా పరమేశ్వరుడు నిరంతరం ఇస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ పుస్తకం చూద్దాం ఒకసారి. చాలా మంచి పుస్తకం, చాలా బాగా వచ్చింది. మా ఆత్మీయ మిత్రుడు బిట్టుబాబు గారి సభలో ఉన్నారు. బిట్టుబాబు చక్కగా ఈ పుస్తకానికి ఒక రూపం తీసుకొచ్చారు, అక్షరాకృతిని కల్పించారు. అంటే ఆ అమ్మవారి చిత్రపటం చూడండి, పైన సరస్వతి మాత 18వ పక్కన ఈ కింద ఈ అమ్మవారు చాలా విశేషమైన అష్టాదశ భుజాలతో ఉన్నటువంటి నవదుర్గమ్మ. ఈ బొమ్మ ఎంపిక చేయడంలోనే దుర్గా, విజయ దుర్గా, అదే నవదుర్గా, దుర్గా మాత, చండీ కూడా. భక్తి సాధనం చాలా అందమైన పుస్తకం. లోపల తీసి చూస్తే దీనికి ఎంత రేటు పెట్టాడో చూస్తే ఎలా అమూల్యం ఉంటుంది. బిస్కెట్ ప్యాకెట్ కింద రేటు కూడా వెనకాల ఆయన నిర్మాణం చేసింది. తన స్థలంలో స్థలం నిర్మాణం చేసిన లలితా చంద్రమౌళీశ్వర వివరాలు ఉన్నాయి. ఇక లోపల తిరిగి చూస్తే మహామహులు ఇచ్చినటువంటి ఆశీస్సులన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి ప్రారంభమైతే మొట్టమొదలు భక్తి సాధన ప్రశంస దొరబల వారిది. ఇది ఆనాడు అల్లసాని పెద్దన ఒక మాలిక రాయలవారి సభలో చెప్పినంత హుందాగా అంత గొప్పగా ఉంది. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే అనేక శతకాలు, ఒక్క శతకం కాదు, ఇందులో కేదారనాథేశ్వర, తర్వాత అర్ధనారీశ్వర, ఇలా మొదలుపెట్టి శివపరమైనటువంటి, విష్ణుపరమైనటువంటివి, కుమారస్వామి పరమైనటువంటివి, గణపతి, అందరూ దేవతలు సృష్టిస్తూ బాగా దృష్టి చివరికి కాశికాపురి పైన, తర్వాత ఇలా మొత్తం దాదాపు 31 ప్రకరణాలతో ఒక్కొక్క ప్రకరణానికి ఒక 5-6 కవులు. ఆ కవులు ఏ లెక్కన ఎంచుకున్నారో విని వారికి దొరికినంత వరకు, అందుబాటులో ఉన్నంత వరకు అవి తీసుకుని సూర్యనారాయణ శతకం, పద్మాలయ శతకం, తిరుమలేశ్వర, దామోదర, దేవదేవ, ఇలా 31 ప్రకరణాలతో ఈ పద్యాలన్నింటిలో 900 పద్యాలను ఒక చోట ఏర్చి కూర్చున్నటువంటి ఒక
ఒక విలువైనటువంటి గొప్ప కృతి. ఈ కృతికి ఇంత చక్కని అక్షరాకృతిని అందించినటువంటి కృతిని సార్థకం చేసినటువంటి విట్టుబాబుని కూడా నేను అభినందిస్తూ, తర్వాత ఇందాక మీరు అన్నారు మంచి మాట, కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఒక పుస్తకం తీసుకోవాలంటే తలకిందులు అవుతారు. పుస్తకం సకాలంలో రాదు, అది అందంగా రాదు, తర్వాత దానికి కూర్పు కుదరదు, ముందు మాట రాయరు, ఇట్లా ఎన్నో అవసరం పడ్డవాళ్ళు ఉన్నారు. కానీ అది ఏమీ లేకుండా సునాయాసంగా మనసులో అనుకున్నాడు, పుస్తకం తీసుకొచ్చాడు. విజయ దుర్గేశ్వరం అట్లాగే తీసుకొచ్చారు. అటువంటి శక్తిని ఆ పరమాత్మని ఇచ్చాడు. అభినందన తెలుపుకుంటూ, ఋషికల్పులు మా తప్పకుండా లింగేశ్వర శర్మ భక్తి సాధనలో సాధన ప్రారంభం చేసి ఒక మంచి కవిగా ఎదిగినటువంటి వాడు. నిజంగా వ్యక్తిగతంగా లింగేశ్వర శర్మ మాకు పరిచయం లేకపోయినా అనేక ప్రశ్నల రూపంలో చెప్పి నడుపుతూ ఈ భక్తి సాధన ద్వారా ఒక పరిచయం అయినాడు. ఆయన స్వయంగా కవిత్వం రాస్తున్నాడు. మీ అనుభూతులు ఒకటి జి లింగేశ్వర శర్మ గారు. జీ అంటే గండికోట, అంటే గండికోట వీరు అయినటువంటి పెద్దలు దోర్పల ప్రభాకర్ శర్మ గారు మరియు జిఎం రామశర్మ గారు, అయాచన నటేశ్వర శర్మ గారు, బరమాల దత్తాత్రేయ శర్మ గారికి నా యొక్క నమస్కారం. భక్తి సాధన పండేర రాధాకృష్ణమూర్తి గారు భక్తి సాధనలో నన్ను చేసినప్పుడు నేను అన్నా, దాంట్లో నేను పద్యాలు రాసేటువంటి శక్తి మాత్రం నాకు లేదు, మహామహా పండితులు ఉండరు, నా నుంచి కాదని చెప్పిన. కానీ వారు ఏమన్నారంటే, చేయరు నువ్వు, వినడం కనీసం చూడు రోజు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడప్పుడు అవధానాలకు ప్రశ్నలు అడగడం అడుగుమని నాకు పంపిస్తుంటాడు మెసేజ్. దత్తపత్రులు కానీ, తర్వాత వర్ణనలు, ఆశువులు ఇట్లాంటివి. వారి యొక్క సంస్కృత అవధానంలో కూడా నాకు తెలుగు అవధానాల్లో కూడా అవకాశాన్ని కల్పించాడు. ఈ మధ్యలోనే దత్తాత్రేయ శర్మ గారు ఇలా నేను అడుగులు వేస్తున్నాను, ఇంకా పండితుని కాదు, చిన్న చిన్నగా పద్యాలు రాస్తున్నాను. నేను రాసిన పద్యాలను మొదట వారికి పర్సనల్గా పంపించడం జరుగుతుంది రాధాకృష్ణమూర్తి గారికి. ఆయన వాటిని మళ్ళీ పెద్దలకు, సమూహంలో ఉన్నటువంటి పండితులకు చూపించి ఏమైనా తప్పులుంటే సరిదిద్దితే వాటిని మళ్ళీ నేను సమూహంలో పెట్టడం జరిగింది. ఎంతో ఓపికతో నా పద్యాలను వారికి పంపించడం, వాటిని మళ్ళీ పెద్దల ద్వారా సరిచేయించి నాకు పంపిస్తే నేను వాటిని మళ్ళీ సమూహం భక్తి సాధనలో పెట్టడం జరిగింది. అందువల్ల ఇంత గొప్ప పుస్తకం పద్య రమశతిలో ఇంతమంది పండితుల మధ్యలో నాకు అవకాశం కలిగించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ పని ఎవరైనా చేస్తున్నాం. లింగేశ్వర శర్మ గారు పద్యం రాసి నేను దయాకృష్ణ గారికి పంపిస్తాను, రామకృష్ణ గారికి పంపిస్తాను. సరే అంటే ఇట్లా చేస్తాను. బిట్టుబాబు పేరులో బిట్టు ఉంది కానీ ఆయన చాలా సీరియస్ మనిషి. ఆయన చక్కటి టీ షర్ట్ రాశారు, ఆయన టీ షర్ట్ రాశారు, టీ మీద 150 పద్యాలు రాశారు. ఈ మధ్యనే అనామిక పేరుతో ఒక శతకాన్ని రాశారు. అట్లాగే వాస్తవము విట్టు బాబు మాట అనే ఇంకొక శతకాన్ని, 2 శతకాలు అతి త్వరలో ఆవిష్కృతం కాబోతున్నాయి. ఆయనకు నేను ఆయన అంటుంటే బహుముఖ ప్రతిభా ధురీణుడు ఆయన. ఎందుకంటే ఇటు డిటిపి చేస్తాడు, అలాగే పుస్తకాలకు ముందు మాటలు సంతరింప చేస్తాడు, తర్వాత పుస్తకానికి ఒక అందమైన ఆకృతి తీసుకొస్తాడు. తర్వాత ఆయనకు మన మ్యాట్రిక్స్ గారి పుస్తకం రూపంలో తెచ్చేలో పెడతాడు. ఇంత ప్రతిభ ఆయన దగ్గర ఉంది. మంచి కవి, పండితుడు అటువంటి బిట్టుబాబు గారు మాట్లాడారు. వేదికమైన పెద్దలు, దోస్తుల వారికి, అయాసం నటేశ్వర శర్మ గారికి, రామశర్మ గారికి, మరుమావుల దత్తాత్రేయ శర్మ గారికి, ఇంతమందిని వేదిక ముందున్న పెద్దలకు, వీళ్ళందరినీ ఇక్కడ చేర్చిన అందరి రాధాకృష్ణమూర్తి గారికి అందరికీ మాట్లాడదాం పెద్దగా రాబోయే రాయమంటే 4 ముక్కలు రాస్తాము.
ఇప్పుడే చెప్పారు నేను సత్కాలు రాశాను. అయితే ఇందులో నేను రాసినట్టు ఏం లేవు, కానీ ఈ పుస్తకానికి డీటీపీ చేయడం జరిగింది. ఇది ఒక 2-3 నెలలుగా ఈ పని నడుస్తూ ఉంది. ఒకరోజు రాధాకృష్ణమూర్తి గారు విజయదుర్గ శతకం ఒకసారి చేసాము. అది చేసిన తర్వాత వెంటనే 1000 పద్యాలతో నవశతి చేయాలని చెప్పారు. అప్పటికప్పుడు చెప్పిన తర్వాత భక్తి సాధనం వాట్సాప్ సమూహంలో లిఖితపూర్వకంగా వచ్చినటువంటి వాటన్నింటినీ నాకు ఎప్పటికప్పుడు పంపేస్తూ ఉంటే నేను వాటిని ఈ విధంగా సెట్ చేస్తూ వచ్చాను. నిజానికి 1000 అని మొదలు పెడితే 900 దగ్గర ఆగింది. బహుశా నవదుర్గ మహిమ అనుకుంటాను. నవశతి 9వ సంఖ్య శుభప్రదమైనదని 9తో ప్రారంభమైనది. ఆ విధంగా నవశతిగా నామకరణం చేశాను. ముందు చెప్పినట్టుగా మాట్లాడడం పెద్దగా రాదు. నాకు ఈ పుస్తకాన్ని చేసే అవకాశం కల్పిస్తున్నటువంటి రాధాకృష్ణమూర్తి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాటల మనుషులు, కొందరు చేపల మనుషులు. ఆయన రెండవ ఇంకో బిట్టుబాబు గురించి ఇంకొక మాట చెప్పాక నేను వేరే ఛాన్స్ ఇస్తాను. అదేమిటంటే పంతుల సన్యాసిరావు అసలు పేరు పంతుల సన్యాసిరావు. ఆయన బిట్టుబాబుగా ఇవాళ సాహిత్య రంగంలో సార్థక నామదేవుడు అయ్యాడు. తర్వాత నవశతి అని పేరు పెట్టింది దుర్బల వారి. వారు అమ్మవారు నవ దుర్గా మాతగా లేకపోతే నవశక్తి ఎలా సంకటించిన వారు పనిచేస్తారు చెప్తారు. అందుకని నామకరణం చేసింది వారే. బిట్టుబాబు ఒక పని అప్పగిస్తే అహర్నిశలు కష్టపడి అందరూ ఏమైనా పుస్తకాలు ప్రచురింపదలుచుకుంటే అహర్నిశలు కష్టపడినా సరే ఆ పని నెరవేరుస్తారు. సామవేదం షణ్ముఖ శర్మ గారికి సత్కార దర్శన పత్రిక పక్షాన్ని చేస్తే ఆ ప్రత్యేక సంచికం చేయడానికి దాదాపు ఒక 1 నెల రోజులు ఆయన దాదాపు నిద్రపోలేదు. అంత కష్టపడ్డారు ఆ ప్రత్యేక. ఇప్పుడు పండరి రాధాకృష్ణమూర్తి గారి ఇంత చక్కని ఆలోచనలు, ఇంత చక్కని భావనలు రావడానికి కారణం సభాముఖంగా చెప్పాలి. ఇంత చక్కని భావనలు రావడానికి కారణం మా భావన. పండరి రాధాకృష్ణమూర్తి ఏ పని చేసినా దాని వెనకాల ఆయన భావన ఉంటుంది. అందుకని అమ్మ నువ్వు చెప్తావు అని మాట ఇంకా కూడా పద్యాలు గమనిస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి. తర్వాత ఏ సంభావన తీసుకుంటే నాన్ కృతే కావ్యం అంటారు పెద్దలు. వ్యాసునో వాల్మీకినో లేకపోతే ఇంకా వాళ్ళను మనం చూడలేదు. కానీ మన తరంలో నడుస్తున్నటువంటి ఒక ఋషి దుర్బల వారు. నిజంగా ఈ వయసులో కూడా యువకుల కంటే ఉత్సాహంగా దేశమంతా తిరిగి సంస్కృత భాష ప్రచార ప్రాభవాల కోసం అహరహం వారు చేసిన కృషికి శిరస్సు నుంచి పదార్థాలు చేయాల్సింది. అటువంటి మహానుభావులు శతావధాని శతాధిక గ్రంథాలకు ఆయన నిర్మాత రచయిత. అటువంటి దుర్బల వారు ఇవాళ సంస్కృత భాష అనగానే దేశంలో ఉన్న గొప్ప పండితులు ఎవరు అంటే ఆ మహామహోపాధ్యాయులు మొట్టమొదటి పేరు దుర్బల వారిది. అంత గొప్ప పేరు ప్రఖ్యాతి తెలుసుకుంటుంది. వారు ఇంత నిగర్వంగా విరాడంబరంగా ఒక మామూలు వ్యక్తిలాగా ఇక్కడికి వచ్చి ఈ సభలో పాల్గొంటూ ఉండడం ఈ పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మహానుభావ దర్శన్ గారు, వారి అన్నయ్య గారు, వారు వాళ్ళ నాన్నగారు యతీశ్వరులు, అసలు ఆ కుటుంబానికి అసలు సాష్టాంగ నమస్కారం. ఉత్తమోత్తమైనటువంటి నుంచి మన రామాయణపేట వారి స్వగ్రామం. కాకపోతే ఆంధ్రంతా మావాడి అంటారు. ఆంధ్రంతా మావాడి అంటారు. సరే ఆయన అందరి వాడు, ఆయన అందరి వాడు, దేశమంతా మావాడి. అంతే. ఆయనకి నమస్కారం అనుకుంటూ
సందేశాన్ని ఇవ్వాలి. నారాయణ గారు, రామనారాయణ గారు ఒక చక్కని గీతం, సరస్వతి గీతంగా ఏదైనా మంచి పాట పాడతారు అంటారు. ఏషః ఉత్తమః మీ నామం కవిః నామధేయం ఏషః కవిః రచయిత సంగీతకారः సంస్కృతप्रचारकः एवं सैनिकानाम् आयुधकर्मागारे DRDO इति भवति, तत्र वैज्ञानिकः. నేను అప్పటి నుంచి మీ నామం చూస్తున్నాను, మీ నామధేయం ఏంటో తెలుసుకోవాలి. आनुवंशिक संगीतज्ञः त्यागराजस्वामी कुटुंब परंपरायाम् उत्पन्नः. नीलकंठं भजेऽहं, नीलकंठं भजेऽहं, सततं जीवजासनादिनुतं नीलकंठं भजेऽहं, सततं जीवजासनादिनुतं नीलकंठं भजेऽहं, बालकुचाम्बासहितं, बालकुचाम्बासहितं, बालचन्द्रसेवितं, बालकुचाम्बासहितं, बालचन्द्रसेवितं, बालकुचाम्बासहितं, बालचन्द्रसेवितं, शिरगुरुगपूजितं, श्रीकदम्बवनवासितं, नीलकण्ठं भजेऽहं, सततं शिरगुरुगपूजितं, श्रीकदम्बवनवासितं, नीलकण्ठं भजेऽहं, सततं नीरजासनादिनुतं, नीलकण्ठं भजेऽहम्. अक्षयरूपाखण्डकावेरी तीरोत्तर अभिमुखम्, अक्षयरूपाखण्डकावेरी तीरोत्तर अभिमुखं, पञ्चमुखं रक्षितभटप्रमुखं, नक्षत्रेशशेखरम्, अक्षयरूपाखण्डकावेरी तीरोत्तर अभिमुखं, पञ्चमुखं रक्षितभटप्रमुखं, नक्षत्रेशशेखरं, नामरूपविचित्रतर दक्षतरम्, ईश्वरं केदारगौडप्रियकरं, नक्षत्रेशशेखरं, नामरूपविचित्रतर दक्षतरम्, ईश्वरं केदारगौडप्रियकरं, दक्षिणकाशीपुरं दण्डितकामत्रिपुरम्, दक्षिणकाशीपुरं दण्डितकामत्रिपुरं, दक्षाध्वरहरं हरं दयाकरं कमलकरं, दक्षिणकाशीपुरं दण्डितकामत्रिपुरं, दक्षाध्वरहरं हरं दयाकरं कमलकरं, नीलकण्ठं भजेऽहं, सततं नीरजासनादिनुतं, नीलकण्ठं भजेऽहं, सततं
పార్వతీపతయే హర